అండి ఇంకా రాత్రి మిగిలిపోయినంత పులిహార చేద్దామనేసి ఇంకా మార్నింగ్ అనుకుంటున్నాను అనమాట. టైం వచ్చేసి 7:30 అయింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. చిన్నోడైతే లేచాడండి, ఇంకా రెడీ అవుతాకి వెళ్ళాడు. ఈ లోపు పులిహార అయితే కలిపేస్తున్నాను. ఆల్రెడీ పోపు అయితే పెట్టేసుకున్నాను. నిమ్మకాయ పిండి వేసుకుని చక్కగా అయితే పోపు అయితే కలిపేసుకుని పులిహార రెడీ అయిపోయింది. ఈ లోపు పిల్లలు రెడీ అయ్యి ఇంకా వచ్చేసారనమాట. ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసాను. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయినాకైతే ఇంక ఈ రోజు లంచ్లోకి బంగాళదుంప దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాకైతే ఇంకా బంగాళదుంపలో దోసకాయ ముక్కలు వేసేసుకున్నాను. చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసుకుని కలుపుకున్నాను. ఇంక కూర రెడీ అయ్యాక 1/2 అవర్ అయితే పడుతుంది. ఇంక ఈ లోపు అయితే మిగతా పనులు అయితే చేసుకుని ఇంకా కిచెన్లో పని కూడా కంప్లీట్ అయితే చేసుకుంటాను. ఇంకా 1/2 అవర్ తర్వాత చూడండి చక్కగా అయితే మగ్గిపోయాయి. మీ ఇంట్లో ఈ రోజు కర్రీ ఏం చేసుకున్నారో తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏందన్నా పొద్దున్న నుంచి ఇంకా టిఫిన్లు, స్నానాలు ఇవన్నీ రెడీ అయితే ఇంకా 1 గంట 2:30 అయితే అయిపోతుంది. నాకైతే పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఓకేనండి. ఇంకా కర్రీ అయితే ఇంకో 10 నిమిషాలు అయితే రెడీ అయిపోద్ది అనమాట. కారం వేసేసి వాటర్ అయితే వేసేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది. ఈ లోపు క్యారేజ్ బాక్స్ లో అయితే సర్దుకున్నాను అనమాట. ఇంకా లంచ్ పెడతానికి. వీడియో నచ్చితే